పాఠ్యము నాడు విద్యాభ్యాసం చేయొద్దు అన్నారు. అమావాస్యతో సమానమైన తిథి అయితే, ఎందుకని అమావాస్య పాఠ్యమే కూడా విద్యాభ్యాస ప్రారంభానికి పరికరం. రామాయణమే దానికి సాక్ష్యం. హనుమంతుడు లంకలో దర్శించిన సీతాదేవి ఎలా ఉంది అంటే వాల్మీకి వర్ణిస్తాడు. విద్యాం ప్రతిపదీమివ, పాఠ్యము నాడు విద్యాభ్యాసం మొదలు పెడితే వాడు చదువు ఎలా ఉంటుందో అమ్మవారు కూడా అలాగే ఉందన్నాడు. అంటే సన్నగా చిక్కిపోయిందని. పాఠ్యము నాడు చదువు మొదలు పెడితే చదువు రాదు అనేది ఒక విశ్వాసం. దానికి శాస్త్రీయమైన కారణాలు ఉంటాయి. అదేమీ గుడ్డి నమ్మకం కాదు. పలానా తిథులు పలానా దానికి పనికొస్తాయి, పలానా దానికి పనికిరావు అనడంలో కారణం ఉంది. కానీ ఎప్పుడూ పెంచుకోవలసిన నమ్మకం ఏమిటంటే కొన్ని తిథులు దేనికి పనికిరావు అనుకోకూడదు. దేనికి పనికిరాని మనిషి లేనట్టే దేనికి పనికిరాని తిథి కూడా లేదు. అన్ని తిథులు మంచివే, అన్ని నక్షత్రాలు మంచివే, అందరూ మనుషులు మంచివాళ్లే. కానీ వాళ్ళు ఎవరు దేనికి పనికొస్తారంటే అది వేరే విషయం. ఒక్కో మనిషి ఉంటాడు, వాడికి చదువు ఎక్కకపోవచ్చు, కానీ లోకంలో కార్యాలన్నీ చక్కబెట్టేస్తాడు.